ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీకందరికీ మరొకసారి శుభములు. మరి ఈ దినం చక్కగా మీరందరూ ఈ ప్రతివార ధ్యానానికి వచ్చినందుకు ప్రభు నామంలో మిమ్మల్ని అందరినీ అభినందించుచున్నాను. దేవుడు మన జీవితంలో చేసిన మేళ్ళన్నిటి నిమిత్తమై ఆయనకు ఎల్లప్పుడూ మనము కృతజ్ఞతాస్తుతులు చెల్లించబద్దులమై ఉన్నాము. అయితే ఈ కృతజ్ఞతాస్తుతులు ఎందుకు చెల్లించాలి? ఎలా చెల్లించాలి? ఏ కారణముల చేత చెల్లించాలంటే చాలా అంశాలున్నాయి. ఒక 4, 5 వారాలు మనం దీన్ని మాట్లాడుకోవచ్చు. అయితే నేను ఇవన్నీ తర్వాత మీరు రిఫరెన్స్‌లు కూడా చూసుకుంటానికి నేను మెన్షన్ చేశాను. మీరు ఆ రిఫరెన్స్‌లన్నీ చూడొచ్చు. మరి అనేక పాటలు కూడా ఉన్నాయి. ఇప్పటివరకు మనము దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడూ దేవుని స్తుతించుడి. ఇంకొక పాట యేసు ప్రభుని స్తుతించుట ఎంతో ఎంతో మంచిది అని ఇంకొకటి. ఇలాగ అనేక పాటలున్నాయి. ఈ దేవుని స్తుతించుడి ఎల్లప్పుడూ అనేది నాకొక చక్కటి అనుభవం. ఎందుకంటే ఆహ్, మీలో కొంతమంది పుట్టుంటారు. కొంతమంది పుట్టుండకపోవచ్చు. 1969లో మరి మనకి ఆంధ్రప్రదేశ్‌లో పెద్ద గాలి తుఫానొచ్చింది. ఆ టైంలో మేము మరి నర్సాపురం గాంధీనగర్‌లో ఉన్నాము. మా ఇంటి ముందు మిషన్ హై స్కూల్ గ్రౌండ్ ఉండేది. అక్కడ ఒక పెద్ద మర్రి చెట్టు ఉండేది. మేము అప్పుడప్పుడు చిన్న పిల్లలం కాబట్టి గాలి వర్షం వచ్చిన అనుభూతి ఎలా ఉంటదో అని గాలి వర్షం వస్తే బావుండు అని వర్షం వచ్చినప్పుడు మా అక్క ఇప్పుడు సిక్కయ్యి రికవర్ అయింది చూడండి. ఆ అక్క నేను ఎక్కువగా అనుకుంటా ఉండేవాళ్ళం. ఆ రోజు నిజంగానే గాలి వర్షం వచ్చింది. వచ్చి మేము చూస్తుండగా ఆ గ్రౌండ్‌లో ఉన్న పెద్ద మర్రి చెట్టు వేళ్ళతో సహా బయటకొచ్చేసింది. అప్పుడు అందరూ కలిసి ఆ ప్రాంతంలో ఉన్న వాళ్ళందరూ కలిసి ఒక బిల్డింగ్‌లో కూర్చొని, ఆ రాత్రంతా గాలివర్షం వస్తుంటే, ఆ రాత్రంతా వాళ్ళు స్తోత్రం చేస్తున్నారు. అందులో వారు పాడిన ఈ పాట దేవుని స్తుతించుడి ఎల్లప్పుడూ స్తుతించుడి అనే పాట నేను విన్నది అప్పుడు చిన్న పిల్లవాడిని. అప్పుడు నేను విన్నది కూడా గుర్తు నాకు. అంచేత దేవుణ్ణి మనం అన్ని విషయంలోనూ స్తుతించాలి, కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఎట్లా అంటే మరి కొంతమంది అనుకుంటారు, కొందరు వ్యక్తులు కృతజ్ఞతలు చెప్పటానికి ఏమీ లేనట్లు ప్రవర్తిస్తారు. వై వి షుడ్ గివ్ థాంక్స్ గివింగ్ టు గాడ్. దేవుడు మాకు ఏం చేశాడని మేము చెప్పాలి. అని వాళ్ళే సంజాషి చెప్పుకుంటా ఉంటారు. మాకేమన్నా చేస్తేనే కదా చెప్పటానికి. మాకేం చేయలేదు అన్నట్టుగా వాళ్ళు మానసికంగా సరిపెట్టుకుంటా ఉంటారు. కొంతమందేమో కృతజ్ఞత లేకపోవటమే ఆ ఆలోచన శక్తే లేదసల. దాని గురించి థింక్ చేయరు. మనకెవరైనా ఒక మేలు చేసినప్పుడు అది మనము గుర్తు చేసుకొని ఎప్పుడైనా మనము కూడా అది ఇతరులకు మేలు చేసేటట్టుగా ఉండాలి. అయితే అటువంటి ఆలోచన, అటువంటి ప్రవృత్తి లేని వారు కూడా ఈ రోజుల్లో చాలామందున్నారు. అందుకనే మనము ఆహ్, స్ 'వందనం మొత్తము' అనే పాట సంవత్సరాంతంలో పాడినప్పుడు పొందియున్న మేలులన్నీయు అని పాడి దేవునికి వందనాలు చెప్తూ ఉంటాం. మరి చాలామందికి బహుశా నేను అనుకుంటం ఏంటంటే కృతజ్ఞత అనేది ఎవరైనా కలిగి ఉండగలిగితే, అది చాలా తక్కువ ఆకర్షణీయమైన వైఖరి. అంటే థాంక్స్ చెప్పటం అనేది తక్కువ ఆకర్షణీయమైన వైఖరి. ఎందుకంటే ప్రతిదానికి మనం థాంక్స్ చెప్పినా ఎవరు అంత సీరియస్‌గా తీసుకోరు. అదే ప్రతి దానికి మనం ఎవరినైనా పొగిడామనుకోండి, ఆహా! ఎంత చక్కగా మరది వర్కౌట్ అవుతదో మనకందరికీ తెలుసు. అక్కడ ఏం ఉన్నా లేపోయినా, నిజమైన, నిజం కాకపోయినా, అబద్ధమైన పొగడ్తలకు మాత్రం మానవులు చాలా ఇష్టంతో లొంగిపోతుంటారు, ఆనందిస్తా ఉంటారు. అయితే కృతజ్ఞత అనేది కొంచెం ఎక్కువ అంత ఆకర్షణీయమైన వైఖరి కాదు. ఇక్కడ మనం చూస్తే దేవునికి కృతజ్ఞతాస్తుతులు అర్పించటానికి గల కారణాలు ఏంటంటే, ఈ దిన మన ముఖ్యమైన కేంద్రీకృతమైన వాక్య భాగం ఏందంటే, కీర్తనల గ్రంథం 50వ అధ్యాయము
14వ వచనం వరకు మాత్రమే, ఓన్లీ 1 వర్స్. యాక్చువల్గా 14 నుంచి 23 వచనాల వరకు మీరు చదువుకుంటే అందులో ఇంకా డీటెయిల్డ్గా మీకు ఉంటుంది. కానీ మనం ఒక్క 14వ వచనం ఆధారంగా ఈ దినం మనం ఇవన్నీ కూడా మరి ధ్యానించబోతున్నాం. దేవునికి స్తుతియాగము చేయము, మహోన్నతునికి నీ మ్రొక్కుబడులు చెల్లించుము. కొన్ని కొన్ని సంఘాల్లో మ్రొక్కుబడి కానుకలు ఏమన్నా ఉంటే ముందుకు తీసుకురండి అంటే థ్యాంక్ ఆఫరింగ్. దాన్నే మన బాగా అర్థమయ్యే తెలుగు భాషలో మ్రొక్కుబడులు అంటూ ఉంటారు. హిందువులైతే మరి కొండ మీదకి వెళ్ళి తలనీలాలు అర్పిస్తూ ఉంటారు. అంటే మొక్కుకున్నాను అంటారు. మనము దేవునికి ఏదన్నా ఇవ్వాలని అనుకున్నప్పుడు దేవుడు మన జీవితంలో చేసిన మేళ్ల నిమిత్తమై మనము కృతజ్ఞతాస్తుతులు చెల్లించవలను. దాన్ని మ్రొక్కుబడులు అనగా థ్యాంక్ ఆఫరింగ్ అని అంటూ ఉంటాం. అందుకనే మొదటి దినవృత్తాంతములు 16వ అధ్యాయం 8వ వచనంలో యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఆయన నామమును ప్రకటన చేయుడి, ఆయన కార్యములను జనములలో తెలియచేయుడి. ఆయన కార్యాలు ఈ కృతజ్ఞతాస్తులు చెల్లించడమే కాదు, ఆయన నామాన్ని ప్రకటించండి. నేను ఎప్పుడు 5 సోలాస్ అని చెప్తూ ఉంటాను. అందులో ముఖ్యమైనది ఏంటంటే వాక్యమే మనకి ఆధారం. రెండవది సమస్త ఘనత మహిమ దేవునికే చెందవలను, మరెవ్వరికి చెందకూడదు. ఈ రోజుల్లో మరి ఆ ఘనత మిగిలినోళ్ళకి కూడా చెందేటట్టుగా పొగడ్తలు చేస్తున్నారు. అది మనల్ని మనం మోసపుచ్చుకున్నట్టు. అయితే ఆయన నామాన్ని ప్రకటించేయండి, ఆయన కార్యములను జనములలో తెలియచేయడి. అంటే ఏంటంటే మనము పొందిన మేళ్లను, మనము పొందిన స్వస్థతలను, మనము దేవుని చేత మనము పొందిన కార్యములను మనము అందరికీ తెలిసేటట్టు జనములలో మనము సాక్ష్యం ఇచ్చినప్పుడు అదందరికీ తెలుస్తుంది. అప్పుడు దేవునికి మహిమ కలుగుతుంది. దేవుని కార్యములు ఎలా ఉంటాయో వారు కూడా అర్థం చేసుకుంటానికి అవకాశం ఉంటుంది. కీర్తనల గ్రంథం 68వ అధ్యాయం 19వ వచనము, ప్రభువు స్తుతి నొందును గాక, అనుదినము ఆయన మా భారము భరించుచున్నాడు, దేవుడే మాకు రక్షణ కర్త అయి ఉన్నాడు. ఎవ్రీ డే మనం ఈ రోజున బయటికి వెళ్తే వెనక్కి తిరిగి వస్తామనే గ్యారంటీ లేదు. యేసుప్రభు ఏం చెప్పాడు? ప్రయాసపడి భారం మోయిచున్న జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని ఇస్తా అన్నాడు. మరలా నా కాడి మీరు తీసుకోండి, మీ కాడి నాకు ఇవ్వండి, నా కాడి మోయిట సులభమని అక్కడ మరలా చెప్పారు. కాబట్టి మనము ఎన్ని చేసినా ఏమి చేసినా ఆయన భారము భరించటమే. ఆయన మన భారము భరించుచున్నాడు. నిన్ను కాపాడువాడు కునుకడు నిద్రపోడు అని మనకి వాక్యంలో ఉంది. కాబట్టి దేవుడే మనకు రక్షణకర్త అయి ఉన్నాడు. అందుచేత మనము ఆయనకు స్తుతులు చెల్లించవలసిన వారమై ఉన్నాం. కీర్తనల గ్రంథం 107వ వచనము, అధ్యాయము 22వ వచనము, వారు కృతజ్ఞతార్పణలు చెల్లించుదురుగాక, ఉత్సాహధ్వనితో ఆయన కార్యములను ప్రకటించుదురుగాక. వీ హ్యావ్ టు ప్రీచ్ వాట్ హీ హ్యాస్ డన్ ఫర్ అస్. పోయిన వారం నేను మీకు ఒక కుంటివాడి గురించి ఒక వీడియో క్లిప్ చూపించాను. వాడు పొందిన క్రొత్త అనుభవాలు ఏంటంటే అప్పుడు వరకు వాడు ఎక్కడ కూర్చోబెడితే అక్కడే ఉండేవాడు. ఎప్పుడైతే వాడికి స్వస్థత కలిగిందో, దేవుడు నాకు ఈ స్వస్థత చేశాడు అని అందరికీ ఆ గుడిలోకి వెళ్ళి యాజకుల్ని అందరిని ఇలా పట్టుకుని మరి చెప్పాడు. అది ఆయన కార్యములను ప్రకటించటం అంటే. ఎందుకని పేతురు యోహాన్లు వెళ్ళి నజరేయుడైన యేసు నామం నువ్వు లేచి నడుమని చెప్పినప్పుడు అది దేవుని వలన జరిగిన కార్యమని అతడు గమనించి అతడు ఆ అనుభవంతో గుడి లోపలికి వెళ్ళి, అంతవరకు ఎప్పుడు గుడి బయట ఉండేవాడు, ఇప్పుడు గుడి లోపలికి వెళ్ళి మరి యాజకులను అందరినీ కలుసుకుని ఎంతో ఉత్సాహంతో ఉత్సాహధ్వనితో ఆయన కార్యాలని అక్కడ ప్రచురించినట్టు మనం గమనించగలం.
మనం ఎందుకు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి, దేవునిని స్తుతించాలి అంటే ఆయన మనకు ఇచ్చిన శ్రేయస్సు నిమిత్తం. అంటే మా అను మనం ప్రతి దినము పరలోక ప్రార్థనలో ఏం చెప్తున్నామో, గివ్ అస్ దిస్ డే అవర్ డైలీ బ్రెడ్, మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయము అనేసి. కాబట్టి మనలను నిత్యము చక్కగా మరి ఏ విధమైన లోటు లేకుండా మనకి అన్ని అన్నపానాలు దయచేస్తున్నాడు. నీవు తిని తృప్తి పొంది నీ దేవుడైన యెహోవా నీకిచ్చిన మంచి దేశమును బట్టి ఆయనను స్తుతింపవలెను. ఆయన ఇచ్చిన శ్రేయస్సు. ఒకప్పుడు బానిసలుగా బతుకుతున్న ఇశ్రాయేలీయుల్ని మరి పాలు తేనెలు ప్రవహించే దేశానికి నడిపించి, ఇది నేను మీకు ఇచ్చుచున్న వాగ్దాన దేశము అని ఆయన ఆ దేశాన్ని మనకిచ్చినందులకు మనము ఆయనను స్తుతింపవలెను. రెండవది, ఆయన పిల్లలుగా ఉండగలిగే సామర్థ్యము మనకు ఆయన ఇచ్చారు. ఎందుకని ఎవరైతే మరి ఆయన యొక్క ఆజ్ఞలు గైకొంటారో, ఎవరైతే ఆయన యందు విశ్వాసం ఉంచుతారో, వారు ఆయన బిడ్డలుగా ఉండటానికి మరి దేవుడు మనకు ఆ సామర్థ్యాన్ని ఇచ్చి ఉన్నాడు. దేవునికి మనమందరము కూడా మరి నో డిస్క్రిమినేషన్, తెల్ల జాతి వాళ్ళైనా, నల్ల జాతి వాళ్ళైనా, మరి పెద్దవాడైనా, చిన్నవాడైనా, ధనికుడైనా, పెద్దవాడైనా మనమందరము మొదటి సంతానము, ప్రథమ సంతానం. అంటే జ్యేష్ఠుడికి కొన్ని ఆధిక్యతలుంటాయి. రాజుల వంశంలో అయితే ఫస్ట్ జ్యేష్ఠుడికే మరి రాజరికం రాజు అవుతాడు. ఇక్కడ అలా కాదు. మనమందరము కూడా రాజుల వంశంలోనికి చేర్చబడ్డాము. అనగా మనం అందరము కూడా ప్రథమ సంతానం లెక్కలోకి వచ్చేసాం. ఆ విధంగా మరి పౌలు గారు ఏం చెప్తున్నాడంటే కొలస్సీయులకు రాసిన పత్రికలో మొదటి అధ్యాయం 12వ వచనంలో, తేజోవాసులైన పరిశుద్ధుల స్వాస్థ్యములో, ఆ స్వాస్థ్యం పరిశుద్ధుల స్వాస్థ్యంలో పాలివారమగుటకు మనలను పాత్రులనుగా చేసిన తండ్రికి మీరు కృతజ్ఞతాస్తుతులు చెల్లించవలెననియు దేవునిని బతిమాలుచున్నాను. దేవునిని బ్రతిమాలుచున్నాం. ఎందుకంటే పరిశుద్ధుల సహవాసం. మనం విశ్వాస ప్రమాణం చెప్పేటప్పుడు ఏం చెప్తాం? పరిశుద్ధాత్మను నమ్ముచున్నాను, పరిశుద్ధుల సహవాసమును, పాప క్షమాపణయు, శరీర పునరుద్ధానమును, నిత్య జీవమును ఉన్నవని నమ్ముచున్నాను అని చెప్తున్నాం మనం. అదేదో కంఠస్థబట్టి చెప్పినట్టుగా చెప్పేస్తున్నాం రిజిస్ట్రేషన్లని. కానీ అందులో ఉన్న అర్థం ఏంటంటే ఈ పరిశుద్ధులందరితో కలిసి మనకి సహవాసం, స్వాస్థ్యం. అందులో మనకి మెంబర్‌షిప్, పాలివారం అవటం అంటే వారితో కలిసి మనం మెంబర్స్‌గా ఉండటానికి, పాత్రులనుగా చేసిన తండ్రికి మనము కృతజ్ఞతాస్తుతులు చెల్లింపవలెనని దేవునిని బతిమాలుచున్నాము అని పౌలు గారు వ్రాసి ఉన్నారు. మూడవది ఎందుకంటే అది దేవుని చిత్తం. ఏంటది? ప్రతీదీ కూడా దేవుని చిత్తం. యేసు ప్రభు మరి గెత్సెమనే తోటలో ఎంతగానో ప్రార్థన చేసి, తండ్రి నీ చిత్తమైతే ఈ గిన్నెను నా యొద్ద నుండి తొలగించుము అని ఆయన ప్రార్థన చేసి, అయినను నీ చిత్తమును జరిగించుమన్నారు. కాబట్టి ఆయన చిత్తము కొరకు మనము కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ప్రతి విషయంలోనూ, ఇన్ ఎవ్రీ ఆస్పెక్ట్. అందుకనే పాశ్చాత్య దేశస్థులు నవంబర్ మాసం ఆఖరి గురువారం వారు థ్యాంక్స్ గివింగ్ డేగా వారు మరి ఆచరిస్తూ ఉంటారు. థ్యాంక్స్ గివింగ్ డే అంటే ఓన్లీ మనకి మేలుల కొరకే కాదు. మనకి ఏది జరిగినా ప్రతిది ఫర్ గుడ్ అండ్ బ్యాడ్ వి షుడ్ థ్యాంక్. ప్రతి విషయంలోనూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించవలెను. అందుచేత థ్యాంక్స్ గివింగ్ డే రోజున మన జీవితంలో పొందిన మరి చేదు అనుభవాలు, లోయ అనుభవాల గురించి, విజయవంతమైన కార్యాల గురించి మనము దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించవలసిన వారమై ఉన్నాం. నాలుగవది,
ఆయన న్యాయమైన నిర్ణయముల నిమిత్తము. కీర్తనల గ్రంథం 119 62వ వచనంలో, న్యాయమైన నీ విధులను బట్టి నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటకు అర్ధరాత్రి వేళ నేను మేల్కొనువాడను అని మరి అక్కడ కీర్తనకారుడు మనకి తెలియజేస్తున్నాడు. న్యాయమైన విధులను మరి చక్కగా సంఘాల్లో ముఖ్య ప్రార్థన చేసినప్పుడు మరి నీ చిత్త ప్రకారంగా న్యాయమైన విధులను అనుసరించినట్లు ఈ ప్రభుత్వాన్ని దీవించండి అని ప్రభుత్వం కొరకు చేసినప్పుడు మనము ప్రార్థన న్యాయమైన నీ విధులను బట్టి. సాతాను మనకి అపోజిషన్ పార్టీలో ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న కానీ ఆ విధంగా బిహేవ్ చేస్తున్నా కానీ మరి అక్కడ దేవుని చిత్తం, ఆయన న్యాయ విధులు బడినందుకు మనము ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించవలసిన వారమై ఉన్నాము. నమ్మకమైన వారిగా ఎంచినందుకు దేవుడు మనలను ప్రేమించి ఆయన ప్రణాళిక చొప్పున మనల్నందరినీ ఒక్కొక్క పనిలో ఆయన మనలను ఎంచుకొని నియమించారు. ఒక రకంగా మరి మనం అందరము చెప్పుకోవాలంటే ఈ రోజున మనము కువైట్ దేశంలో ఉన్నామంటే అది దేవుని యొక్క ప్రణాళిక. ఎందుకని మనలను నమ్మకమైన వారముగా ఆయన ఎంచి ఈ యొక్క అన్య దేశంలో అనేక మందికి సాక్ష్యం ఇచ్చి బిడ్డలుగా ఆయన మనల్ని ఇక్కడ ఎంపిక చేసుకున్నందుకు. అందుకనే పౌలు గారు తిమోతికి వ్రాసిన మొదటి పత్రికలో 1వ అధ్యాయం 12వ వచనంలో తన పరిచర్యకు నియమించి నమ్మకమైన వానిగా ఎంచినందుకు నన్ను బలపరిచిన మన ప్రభువైన యేసు క్రీస్తు యేసునకు కృతజ్ఞుడనై ఉన్నాను. మనల్ని ఎవరైతే కొన్ని ఉద్యోగాల్లో కాన్ఫిడెన్షియాలిటీ చాలా ఇంపార్టెంట్, లైక్ మిలిటరీలో కానీ పోలీస్ డిపార్ట్మెంట్లో కానీ లేదా ఇంకా కొన్ని ఈ మిలిటరీకి సంబంధించిన డిఆర్డిఓ ఇలాంటి చోట్ల అక్కడ చాలా నమ్మకం అనేది చాలా ఇంపార్టెంట్. అటువంటి సమయాల్లో ఆయన మనలను మరి నమ్మకమైన వారిగా ఎంచి ఒక సంఘానికి కాపరిగా ఆయన మనల్ని పిలిచారంటే అది మన మీద ఉంచిన నమ్మకమైన వానిగా మనలను ఆయన ఎంచి మనలను బలపరిచిన ఆ క్రీస్తు యేసునకు మనము కృతజ్ఞులమై ఉండవలేను. ఈ రోజున అనేక మంది కాపర్లు వస్తున్నారు. వారందరూ కూడా దేవుడు వారికి అనుగ్రహించిన పరిచర్యలో నమ్మకమైన వారుగా వారు ఉండి మరి దేవుడు వారిని బలపరిచిన విధానాన్ని బట్టి వారు దేవునికి కృతజ్ఞులై ఉండవలేను, కృతజ్ఞతాస్తులై చెల్లించవలేను. 6వది మరి ఎందుకు మనము దేవునిని స్తుతించడం అంటే ఇది అంతయు చేయుట మంచి పని, బికాస్ ఇట్ ఈస్ ఎ గుడ్ థింగ్ టు డూ. దేవునిని ఘనపరచటం, దేవునిని స్తుతించటం అనేది ఒక మంచి పని. ఇది క్రైస్తవులంగా మనం చేస్తాము. క్రైస్తవులు ఇది చేసేదారు. ఎలా అంటే మరి కీర్తనల గ్రంథంలో 92వ అధ్యాయంలో మొదటి వచనం ఏంటంటే విశ్రాంతి దినం కొరకు మనము ఒక కీర్తన లేదా ఒక పాట పాడవలేను. మనము అందుకనే మన సంఘారాధన ప్రారంభం ఒక కీర్తనతో ప్రారంభమవుతుంది. ఆ కీర్తన అంతా ఏంటంటే మీకు తెలుసు, సంఘాల్లో మొట్టమొదటి పాట స్తుతి, దేవునికి స్తుతి చెల్లించే పాట. రెండవ పాట ఆయన మరలా తిరిగి వస్తాడు అని ఆయన రెండవ రాకడను గుర్తు చేసుకునే పాట. మూడవ పాట మరి క్షమాపణ కొరకు, పాపి క్షమాపణ కొరకు
ఎందుకనగా మనము ప్రభురాత్రి భోజన సంస్కారంలో పాల్గొనుటకు మనలను మనం సిద్ధపరచుకునేందుకు పాప క్షమాపణ నిమిత్తమై మనం ఒక పాట పాడు. ఎంత పాపినైనను యేసు చేర్చుకొనును, లేదా ఉన్నట్టు నువ్వా చేదన్, ఇంకా ఈ విధమైన రావయ్యా యేసునాథ రావయ్యా, లేదా దిక్కులేని వాడనో ప్రభు, అలాగా తెలిసి తెలిసి మనం చేసిన పాపముల నిమిత్తమై మనము పశ్చాత్తాపపడటానికి ఒక పశ్చాత్తాపంతో కూడిన ఒక కీర్తన మనం పాడతాం. తిర అన్నీ అయిపోయిన తర్వాత కృతజ్ఞతలు చెల్లించొచ్చు, మరి ఒక పాట పాడతాం. మొదటిది స్తుతి, తర్వాత కానుకలు ఇవన్నీ ఇచ్చినప్పుడు కృతజ్ఞతలతో ఒక పాట పాడి ఫైనల్‌గా మనము మరి డాక్సాలజీ అంటారు. డాక్సాలజీ అంటే ఆశీర్వచనంతో ఇంటికి తిరిగి వెళ్తాం. ఆలయంలో ప్రవేశించినప్పుడు స్తుతి, దేవునికి స్తుతులు చెల్లించే పాట. అన్నీ కూడా ఇప్పుడు ఇందాక మనం పాడాం కదా! దేవుని స్తుతించుడి అది. లేదా దేవ సంస్తుతి చేయవే మనసా, ఇలాంటి పాటలు మనము స్తుతి పాటలు పాడతాం. ఆరాధన పాటలు వేరు. కృతజ్ఞతలు, కృతజ్ఞతార్పణలు పాటలు వేరు. అవి నావన్నీ అంగీకరించు మీ దేవా అని అప్పుడు పాడుతుంటాం. చివరిగా వెళ్ళిపోయేటప్పుడు మరి మనం ఆలయంలో వాక్యాన్ని విన్నాము, కృతజ్ఞత కానుకలు ఇచ్చాము, అన్నీ చేశాము. అప్పుడు చివరగా వెళ్ళిపోతూ మనం ఆశీర్వచనం ఒక పాట పాడుతుంటాం. ఏంటంటే, ఆశీర వంబుల్ మా మీద కుమ్మరించుము దేవా అని గాని, పంపుము దేవా దీవెనలతో మమ్మను పంపుము, వినిన సత్యమును విమలాత్మ మది నిలిపి దినదిన ఫలములు దివ్యముగా ఫలించునట్లు మమ్మల్ని ఆశీర్వదించి పంపుము దేవా అనేసి మనము ఒక ఆశీర్వచనం పాడుకుంటూ ఆలయంలో నుంచి బయటికి వెళ్తాం. ఎంప్టీ స్టమక్ తోటి వెళ్ళిన మనము దీవెనలు ఫుల్లుగా నింపుకొని బయటకు వస్తాం. ఎంతో భారంతో వెళ్ళిన మనము తేలికైన ఆత్మతో మన పాపములన్నీ క్షమించబడ్డాయి. మన భారమంతా దేవునికి అప్పగించేసాము. ఇక ఆయనే చూసుకుంటాడు. చింత లేదిక అని మనము తేలికైన మనస్సుతో, తలనొప్పి వచ్చినప్పుడు జండు బామ్ రాసి పెనడాల్ ఏసుకుంటే మరి తలనొప్పి తగ్గిపోయినప్పుడు ఎటువంటి ఫీలింగ్ ఉంటదో, అలాగా ఎంతో భారంతో దేవుని సన్నిధికి వచ్చి, ఆయన సన్నిధిలో ఇవన్నీ మనం ఆయనకు అప్పగించేసి తేలికగా మనం బయటకు వెళ్తాము. ఫుల్లుగా దీవెనలతో నింపుకొని పరిశుద్ధాత్మను పొందిన వారమై మనము ఇంటికి వెళ్తాం. ఇది దేవునికి ఇది ఒక మంచి పని. ఇది చేయడము మంచి పని. ఎందుకని? దేవుని సన్నిధికి వెళ్ళిన మనము యెహోవాను స్తుతించుట మంచిది, మహోన్నతుడా నీ నామమును కీర్తించుట మంచిది. మరి గుంటూరు జిల్లా ఆ ఊరు పేరు మర్చిపోయాను నేను. అక్కడి నుంచి ఒక పాస్టర్ గారు ఈ పాట వ్రాశారు. యెహోవాను స్తుతించుట ఎంతో ఎంతో మంచిది, మహోన్నతుండా నీ నామమును ఎంతో మంచిది అని చక్కటి పాట. ఆయన చాలా చరణాలుంటాయి దానికి. ఈ విధంగా వ్రాసాడు. ఎందుకనగా దేవుని స్తుతించటం అనేది ఒక చక్కటి మంచి పని. అది క్రైస్తవులమైన మనమే చేస్తాం. ఎందుకంటే ఆయనను స్తుతించుట మనకు ఆశీర్వాదకరం. ఆయన అందించిన వైద్యము నిమిత్తం మనము శ్రమల్లో, ఇబ్బందుల్లో, మరి వ్యాధిగ్రస్తులంగా ఉన్నప్పుడు ఆయన మనకు అందించిన పరమ వైద్యుడిగా ఆయన మనకిచ్చిన స్వస్థతను బట్టి మనము ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించవలెను.
లూకాసు వార్త 17వ అధ్యాయము 16వ వచనంలో గొప్ప శబ్దముతో దేవుని మహిమపరచుచు తిరిగి వచ్చి ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు ఆయన పాదముల యొద్ద సాగిలిపడెను. వాడు సమరయుడు. ఇంటికి వెళ్ళిన తర్వాత మీరు దీనికి ముందున్న వాక్య భాగాన్ని చదివితే 10 మంది కుష్ఠరోగులు మరి ఆయన దగ్గరికి స్వస్థత కొరకు వచ్చారు. అయితే అందులో ఒకడు స్వస్థత పొంది దేవునిని మహిమపరచుచు గొప్ప శబ్దముతో ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు ఆయన పాదముల మీద యొద్ద సాగిలపడ్డాడు. వాడు ఎవరంటే సమరయుడు. ఎందుకనగా సమరయుల గురించి మనం ఎప్పుడన్నా ప్రత్యేకించి ఒక వారము ధ్యానం చేద్దాం. అక్కడ సమరయ స్త్రీని యేసు ప్రభు బావి దగ్గర కలుసుకుని ఆమెకు చెప్పినప్పుడు ఆమె ఆ కుండ అనగా పాపాన్ని విడిచిపెట్టి ఊర్లోకి వెళ్ళి ఊరు మొత్తాన్ని తీసుకుని వచ్చి దేవుని దగ్గర యేసు ప్రభు దగ్గర మరి సువార్త పొందుకుంటానికి తీసుకుని వచ్చింది. ఇది ఏమంటారంటే 1-to-1 ఇవాంజలిజం అంటారు. మీరు ఒక్కళ్ళకి సువార్త ప్రకటిస్తే ఊరంతటికి సువార్త అందించబడింది. అయితే యూదులకు సమరయులకు సాంగత్యం లేదు. క్యాస్ట్ ఫీలింగ్ లాంటిదన్నమాట. ఆమెను నీళ్ళు అడిగితే నువ్వు యూదుడువు, నీతో నాకు సాంగత్యం ఎలా, నాతో ఎలా నువ్వు మాట్లాడుతున్నావు అంటది. అప్పుడు ప్రభు ఏం చెప్తున్నాడు, నేనిచ్చి నీళ్లు తాగితే నువ్వు ఎప్పుడుక దప్పికొనవు అన్నప్పుడు రబ్బీ నువ్వు బోధకుడు అని నాకు అర్థమైపోయింది అనేసి ఆమె గమనించి తన కొండను వదిలేసి అక్కడి నుంచి వెళ్ళింది. ఇక్కడ 10 మంది కుష్ఠరోగుల్లో కూడా వీడు సమరయుడు. సమరయుడు అంటే మరి యూదులకి సమరయుడికి సాంగత్యం లేదు. అయినా వీడు వచ్చి ఆయన పాదముల యొద్ద సాగిలపడి గొప్పగా అరిచి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నారు. 8వది చూస్తే మనం పాపము మరియు మరణంపై ఆయన మనకు ఇచ్చిన విజయము నిమిత్తం ఆదాము ఏదెను తోటలో చేసిన పాపం వల్ల మరి మరణము సంభవించింది. మరణము ఈ ప్రపంచంలోకి ఈ సృష్టిలోకి ఎంటర్ అయింది. దేవుడు మనతో సహవాసం చేయాలి, ఫ్రెండ్లీగా ఉండాలని తలస్తే మనము పాపం చేసి ఆయనకు దూరం అయిపోయాము. అయితే తిరిగి మనల్ని దగ్గర చేసుకుంటానికి ఆయన యేసు ప్రభువుని ఒక మధ్యవర్తిగా సంధి చేకూర్చడానికి ఒక రాయబారిగా ఈ లోకంలోనికి పంపించి మరి పాపమునకు రక్తము ఖచ్చితంగా చిందించవలెను. రక్తం చిందించుకోకుండా ఏ పాపమునకు పరిహారం లేదు కాబట్టి ఆయన శిలువలో చేసిన త్యాగమును బట్టి మనందరికీ మరి విజయం కలిగింది, మనందరికీ విమోచన కలిగింది. ఆయన ఈ ఆదాము పాపము వలన మరణిస్తే పాపము వలన వచ్చు జీతం మరణమైతే ఇక్కడ మరి యేసు ప్రభు 2వ ఆదాముగా మరణంపై ఆయన విజయము సాధించి ఉన్నాడు. మరణం అనే ముళ్ళును విరిచాడు. సాతానును పాతాళ లోకంలోనికి దించి ఆయన మరణమయ తిరిగి లేచి పరలోకమునకు ఆయన ఆరోహణమయ్యాడు. కాబట్టి ఇది ఆయన యందు నమ్మిక ఉంచిన వారందరికీ ఇచ్చిన విజయము నిమిత్తము, క్రైస్తవులందరికీ ఉన్న పునరుద్ధాన బలము నిమిత్తము మనము ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించవలెను. 1 కొరింథీ పత్రిక 15వ అధ్యాయము 57వ వచనం. అయినను మన ప్రభు అయిన యేసుక్రీస్తు మూలముగా మనకు జయము అనుగ్రహించుచున్న దేవునికి స్తోత్రము కలుగునుగాక అని మరి ఇక్కడ పౌలు గారు రాస్తున్నారు. మనకు జయము, దేని మీద ఆ జయము? మరణం మీద జయము. మరణం అంటే అందరూ భయపడతారు, కానీ మనం క్రైస్తవులు ఎవ్వరం కూడా అసలు భయపడనే అవసరం లేదు. ఇట్ ఈజ్ లైక్ ఎ ప్రమోషన్. ఎంతకాలం ఈ పాడు లోకంలో మనం జీవించే ఉంటాము. ఒక రోజున మనము ఈ బాడీని వదిలిపెట్టేసి ఫ్రీగా దేవుని సన్నిధికి మన ఆత్మతో మనము చేరుకుని
ఆ నిత్యానందంలో పాల్గొనటానికి మనము ఎంతో సంసిద్ధులముగా ఇష్టపడి ఉండాలి కానీ మరణం అంటే భయపడవలసిన అవసరము ఏ క్రైస్తవునికి అక్కర్లేదు. ఇక్కడ కన్ను మూస్తే అక్కడ మనము ప్రభు దగ్గర కన్ను తెరిచే వారంగా ఉంటాం. ఇక్కడ మనం ఒక చోట ఫ్లైట్ ఎక్కితే అది టేక్ ఆఫ్ అవుతుంది. అక్కడ ల్యాండింగ్ అయ్యేటప్పటికి మన బంధువులో లేతే మనం ఏ హోటల్లో బుక్ చేసుకున్నామో ఆ హోటల్ వారు బోర్డు పెట్టుకుని మన కోసం ఎదురు చూస్తూ మనకి స్వాగతం పలుకుతారు. కాబట్టి మనము అందు నిమిత్తమై ఈ లాంగ్ జర్నీలో మనకు శక్తి పొందుకుంటానికి మనము జీవాహారం తింటున్నాం. అది ప్రభువు అనుగ్రహించిన జీవాహారం. ఎందుకనగా పరలోక రాజ్యము మన యొక్క డెస్టినేషన్, ఫైనల్ డెస్టినేషన్. మన పౌరసత్వం పరలోక రాజ్యంలో ఉంది. కువైట్ కాదు, ఇండియా కాదు, అమెరికా కాదు. ఈ పాస్‌పోర్ట్‌లన్నీ మరి బూజు పట్టిపోతాయి, లేదా పురుగులు పట్టేస్తాయి, లేదా చెదలు పట్టేస్తాయి. కానీ మన పౌరసత్వం, సిటిజన్‌షిప్ పరలోక రాజ్యంలో ఉంది. అక్కడికి చేరుకునే వరకు మనకి కావాల్సిన ఆత్మీయాహారము, జీవాహారాన్ని మనం పొందుకొని మనం అక్కడికి క్షేమంగా చేరవలేను. అందుచేత ఈ మరణం మీద మనకు జయం అనుగ్రహించింది రెండవ ఆదాముగా యేసు ప్రభు. అందు నిమిత్తమై ఆయనకు మనము కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రములు చెల్లించవలెను. ఇకపోతే 9 ఆయన కుమారుడైన యేసుక్రీస్తు యొక్క చెప్పలేని బహుమతి నిమిత్తము. మనమందరము క్రిస్మస్ పండుగ చేసుకున్నప్పుడు క్రీస్తు పుట్టాడు, క్రీస్తు ఈ లోకంలోనికి వచ్చాడని మరి చేసుకుంటా ఉంటాం. మంచిదే. దాని వెనుక ఉన్న కాన్సెప్ట్‌ని మనం అర్థం చేసుకోవాలి. ఎందుకంటే మనం ఇంకను పాపులమై ఉండగా క్రీస్తు మన కొరకు మనలను ప్రేమించి మనందరి కొరకు తన ప్రాణము పెట్టాడు. అందుకోసం మరి ఆ వాక్యము శరీరధారి అయి ఇన్కార్నేటెడ్, ఆ ఫ్లెష్ కింద వాక్యము శరీరధారి అయి మన మధ్యకు మరి వచ్చింది. మన మధ్య నివసించటానికి. దేవుడు లోకమును ఎంతో ప్రేమించి ఆయన తన స్వకీయ కుమారుడిని మన కొరకు బహుమతిగా అనుగ్రహించి ఉన్నారు. అది క్రిస్మస్. అందుకనే క్రిస్మస్ అనగానే ఇట్ ఈస్ ఎ గిఫ్ట్ ఫ్రమ్ గాడ్. దేవుడు మనల్ని ప్రేమించి తన కుమారుడైన యేసుక్రీస్తుని చెప్పలేని బహుమతిగా ఏ విధంగా ఇచ్చాడో అదే విధంగా మనము క్రైస్తవులంగా మనము పొందిన రక్షణను బట్టి ఇతరులకు మనము బహుమతులను ఇస్తూ ఉంటాం. అందుకని క్రిస్మస్ సమయంలో ఎక్కువగా బహుమతులు ఇస్తూ ఉంటారు. గిఫ్ట్స్ అన్నమాట. ఎందుకని దేవుడు మనకి గిఫ్ట్ ఇచ్చాడు. అందుకని మనము ఇతరులకు అది రెసిప్రొకేట్ చేస్తూ గిఫ్ట్ ఇస్తున్నాం. కొరింథీయులకు రాసిన రెండవ పత్రిక 9వ అధ్యాయం 15వ వచనంలో చెప్పశక్యము కాని ఆయన వరమును గూర్చి దేవునికి స్తోత్రం. ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయం 6వ వచనంలో దేనిని గూర్చియు చింతపడకుడి గాని ప్రతి విషయములో ప్రార్థన విజ్ఞాపనముల చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియచేయుడి. డోంట్ వర్రీ ఫర్ ఎనీథింగ్. దూత ఏం చెప్పింది? పరలోకం నుండి వచ్చి రాజు దగ్గరికి వెళ్ళలేదు, ఇంకొకరి దగ్గరికి వెళ్ళలేదు. అనామకులు, ఎన్నిక లేని వారి దగ్గరికి వెళ్ళింది. దేవుడెప్పుడు బలహీనుల్ని సెలెక్ట్ చేసుకుని వారి ద్వారా బలవంతులకు లేదా జ్ఞానులకు బుద్ధి చెప్తూ ఉంటాడు. జ్ఞానులు మేము చాలా జ్ఞానులము అని కొంచెం తల ఎగరేస్తూ అహంభావం కలిగి ఉన్న వారికి సిగ్గు వచ్చేటట్లు బలహీనుల్ని ఆయన లేవనెత్తుతూ ఉంటాడు. అందుచేత మొట్టమొదటిగా ఆ యొక్క శుభవర్తమానము గొల్లలకు అందించబడింది. అప్పుడు ఆ దూత చెప్పిందేంటి? భయపడకుడి. ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేయుచున్నాను అని చెప్పింది. అది ఇంగ్లీష్‌లో మనం చెప్పుకుంటే డోంట్ వర్రీ. డోంట్ వర్రీ ఫర్ ఎనీథింగ్.
హియర్ ఆన్వర్డ్స్ నో మోర్ వరీస్. అందుకని మనం క్రిస్మస్ సమయంలో చక్కటి పాట పాడుతూ ఉంటాం. రక్షకుండు ఉదయించినాడు ఇవన్నీ పాడుతూ ఉంటాం. శ్రీరక్షకుండు ఉదయించినాడు అని అవన్నీ పాడుతుంటాం. ఇంకొక పాట ఏంటంటే, చింత లేదిక యేసు పుట్టెను. యేసు పుట్టాడు, ఇంక మనకి చింత అనేది లేదు, నో వర్రీ అని చెప్తున్నారు. కాబట్టి దేని గూర్చి కూడా మీరు చింతించిన అవసరం లేదు. ఎందుకనగా మనకి ఏ ప్రాబ్లం ఉన్నా, ఏ సమస్య ఉన్నా, మనము ప్రార్థన విజ్ఞాపనముల చేత కృతజ్ఞతాపూర్వకంగా, అంటే విజ్ఞాపన చేస్తూ కృతజ్ఞతాపూర్వకంగా, అంటే నాకు నీవిది చేస్తే నేను ఇది నీకు చేస్తాను అని మనం దేవునితో ఒక ఒక ప్రత్యేకమైన ఒప్పందాన్ని కలిగి ఉన్నప్పుడు, నన్ను విడిపిస్తే నేను నీకు ఇది చేస్తాను. ఎన్నో మార్లు, ఎన్నోసార్లు ఎంతోమంది నన్ను నువ్వు రక్షిస్తే వారు చావు అంచులకు వెళ్ళిపోయి, మరణపు టంచులకు వెళ్ళి అక్కడ మరి కొట్టుమిట్టాడుతూ, నన్ను నీవు గాని రక్షించి కాపాడితే నా జీవితమంతయు నేను నీ కొరకే నేను సమర్పించుకుంటున్నాను అని వారు అక్కడ ప్రార్థన చేసుకున్నప్పుడు, వారు ఆ మరణ ఛాయల్లోంచి తిరిగి మరి వెలుగులోనికి, మామూలు పరిస్థితులకు వచ్చిన ఎన్నో మనం విన్నాము. ఎంతోమందిని మనం చూసాము. వారు చెప్పిన ఆ వాక్య భాగాలు మనం వింటున్నాం. కాబట్టి ప్రతి విషయంలోనూ మనం ప్రార్థన విజ్ఞాపనముల చేత కృతజ్ఞతాపూర్వకంగా మన విన్నపములు దేవునికి తెలియచేయవలసిన వారమై ఉన్నాము. అందును గూర్చి మరి దేవుడు తన కుమారుని మనకు అనుగ్రహించిన ఆ వరాన్ని బట్టి మనము దేవునికి స్తోత్రాలు చెల్లించాలి. ఎందుకనగా ఎవరైతే ఆయన యందు విశ్వాసం ఉంచుతారో వారందరికీ నిత్యజీవం పొందుకునే అవకాశము అనుగ్రహించున్నాడు. ఫర్ ఎవర్ లాస్టింగ్ లైఫ్ వి షుడ్ థ్యాంక్ గాడ్. ఇక్కడ ఎంతకాలం బ్రతికినా మనము చివరిగా జీవించవలసింది నిత్య జీవం పొందుకుని పరలోక రాజ్యంలో. దట్ ఈజ్ అవర్ సిటిజన్షిప్. అందుకనే చాలామంది అమెరికన్ పాస్పోర్ట్ ఉంది, లేదా కెనేడియన్ పాస్పోర్ట్ ఉంది, బ్రిటిష్ పాస్పోర్ట్ ఉందని కొంచెం విర్రవీగుతూ ఫోజు కొడుతూ ఉంటారు. అవన్నీ నథింగ్. మన పౌరసత్వం ఎక్కడుందంటే పరలోక రాజ్యంలో. దాని విషయమై మనము అతిశయించాలి. అందుచేత ఈ రోజున రిటైర్ అయిపోతే మనం ఎక్కడుండాలి? ఇల్లుందా? లేదా మనకి బ్యాంక్ బ్యాలెన్స్ ఉందా? లేదా ఇన్సూరెన్స్ ఉందా అని చూసుకుంటారు. వీఆర్ ఆల్ ఇన్ష్యూర్డ్ విత్ క్రైస్ట్ బ్లడ్. యేసు ప్రభునందు విశ్వాసం ఉంచడం ద్వారా మన అందరి జీవితములు ఇన్ష్యూర్ చేయబడ్డాయి. ఏంటంటే పరలోక రాజ్యంలో మనందరికీ నిత్య జీవము అనుగ్రహించబడుతుంది. కాబట్టి అటువంటి దాని కొరకు మనము సిద్ధపాటు కలిగి ఉండాలి. రిటైర్ అవ్వకముందు మనం ఇల్లు కట్టిస్తామా, బ్యాంక్ బ్యాలెన్స్ అని కాదు. పరలోక రాజ్యంలో మనకేమన్నా ఉన్నాయా డిపాజిట్స్? అంటే ఈ లోకములో ఉన్నప్పుడు దేవుడు మన ఎడల చేసిన కార్యముల నిమిత్తమై మన రెసిప్రొకేషన్, మన స్తుతులు, మన స్తుతి యాగాలు ఎలాగున్నాయి? మత్తయి సువార్త 25వ అధ్యాయంలో 34వ వచనం నుంచి చూస్తే, ఆయన తిరిగి వచ్చినప్పుడు గొర్రెలను మేకలను వేరు చేస్తారు. అప్పుడు మరి ఆయన అడుగుతున్నారు, నా పేరిట నువ్వేం చేసావు, వేర్ ఇస్ మై అకౌంట్ అని అందరి దగ్గర అకౌంట్స్ అడుగుతారు. అయ్యా నేను నీకు ఇచ్చేస్తాను, అది చేస్తానంటే నువ్వు ఎవరివో నాకు తెలియదు పో అంటాడు. సో వీ షుడ్ సెక్యూర్ సమ్ మనీ, సమ్ డిపాజిట్ ఇన్ హెవెన్. మన ఎవర్ లాస్టింగ్ లైఫ్ కొరకు, మన నిత్య జీవం కొరకు పరలోక రాజ్యంలో మనం పెట్టుకోవాలి. ఇక్కడ ధనాన్ని కూర్చుకునే వాళ్ళందరూ అవివేకులు, సాతాను అనుచరులు అయిపోయి ఈ ఇహలోక ధనాన్ని కొరకు వారు మరి ఆశించి సాతానుకు లొంగిపోతున్నారు. ఈ ధనాన్ని ఆశించటం మనకొద్దు. ధనం అంటే సైతాను. మనం పరలోక ధనాన్ని
నీ ఆ, ధరణిలోని ధనములెల్లా ధరణి పాలైపోవును అని ఒక చక్కటి కీర్తన ఒక భక్తుడు వ్రాసాడు. కాబట్టి మనం మంచి విన్నపాలతోటి దేవునికి తెలియచేయాలి. కృతజ్ఞతల యొక్క చర్యలు, కృతజ్ఞతాస్తుల గురించి ఎంతవరకు విన్నాం. హౌ ఇట్ విల్ హ్యాపెన్, ఎందుకు చేయాలి, ఆ చర్యలు ఏంటి అని ఒకసారి చూస్తే, అంటే యాక్షన్. కృతజ్ఞతాస్తుతులు నోటితోటి చెప్పొచ్చు, అన్నీ చెప్పొచ్చు చాలామంది, కానీ కొన్ని కొన్నిసార్లు ప్రజెన్స్ కావాలి. ఇప్పుడు ఎవరికైనా బాగోపోతే ఎలా ఉన్నారండి అని ఫోన్ చేయటం కాదు, నీవు వెళ్ళి పరామర్శించాలి. యువర్ ప్రజెన్స్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. ఆ పరామర్శ లేని ఫోన్ కాల్స్ వేస్ట్. కాబట్టి కృతజ్ఞతాస్థుతులలో ఉన్న చర్యలు ఏంటంటే, కృతజ్ఞతార్పణలు చెల్లించుచు ఆయన గుమ్మములోనికి ప్రవేశించుడి, కీర్తనలు పాడుచు ఆవరణములలో ఆయన ఆవరణములలో ప్రవేశించుడి, ఆయనను స్తుతించుడి, ఆయన నామమును ఘనపరచుడి. ఒక ఆయన సన్నిధికి వెళ్ళి మనము కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఇంట్లో కూర్చుని మనము ఒక పాట పాడేసి నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించానంటం కాదు. ఆయన సన్నిధికి వెళ్ళి ఆయన ఆవరణలో ప్రవేశించి ఆయనను స్తుతించి ఆయన నామాన్ని ఘనపరచాలి. అంచేత ఎవరైనా సిక్ పేషెంట్ ఉంటే ఫోన్లో చెప్పేస్తే అది కృతజ్ఞతార్పణ కాదు. ప్రత్యక్షంగా వెళ్ళి వాళ్ళని పరామర్శించి వారితో కొంత సమయం గడపడం ఎలా ఉంటుందో అలాగా కీర్తనలు పాడుచు ఆయన ఆవరణలో ప్రవేశించినట్లుగా మనము వారిని పరామర్శించాలి. నేను జైల్లో ఉంటే నువ్వు నన్ను పరామర్శించావా అని మత్తయి సువార్త 25వ అధ్యాయంలో ఆయన అడుగుచున్నాడు. చెరసాల్లో ఉంటే నువ్వు నన్ను వచ్చి దర్శించావా అని. అంచేత యెహోవా దయాళుడు, ఆయన కృపనిత్యముండును, ఆయన సత్యము తరతరములుండును. ఈ కృతజ్ఞతాస్తుతులు మనం దేవునికి, ఆయన పాత్ర మరియు ఆయన స్వభావానికి ధన్యవాదములు తెలియజేయాలని మనము గుర్తుంచుకోవాలి. ఎందుకంటే కొన్ని యాక్షన్స్, దేవుని యొక్క చర్యలు రుజువు చేయబడినవి ఇక్కడ. ఆయన మాటతో దేవుడు ఈ ప్రపంచాన్ని, సృష్టిని అంతటినీ కేవలము తన మాటతో సృష్టించాడు. ఆయన మాటలో ధృవీకరించబడింది కాబట్టి ఈ యొక్క రిఫరెన్స్‌లన్నీ మనం చదువుకుంటే దానికి సంబంధించిన వివరాలన్నీ ఉన్నాయి. దయతో మీరు వాటిని గమనించండి. విశ్వమంతా సృష్టి కోసం ఆయన చర్య తీసుకున్నాడు. మనము ఆరాధింతును, ఆనందింతును అనే పాట పాడినప్పుడు విశ్వమంతా నీ మహిమ నిండెన్ అని సాతాను శక్తులు అవన్నీ మరి దేవుడు విశ్వాన్ని సృజించిన విధానాన్ని బట్టి, ఆ నోటి మాటను బట్టి, ఇక్కడున్న రిఫరెన్స్‌ల ద్వారా మీరు విశ్వము కొరకు ఆయన సృష్టి కోసం ఆయన చేసిన చర్యను బట్టి మనము దేవునిని స్తుతించాలి. మానవ జాతిని సృష్టించినందుకు మనము ఆయనను స్తుతించాలి. ఈ రోజున దేవుడు మానవుని తన స్వరూపంలో సృష్టించాడు. మనము పశువుల్లా లేము, జంతువుల్లా లేము. మనకు ఆయన యొక్క, అందుకని ఎవరికైనా చక్కటి తలాంతులుంటే అది గిఫ్టెడ్ అని అంటూ ఉంటారు. అదన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయి? దేవుడు తన స్వరూప్యంలో తనకున్న తలాంతులతో మానవుని సృజించాడు. అందుకు మనము దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. అయితే ఆయన మనలను విమోచించి మనకు రక్షణ అనుగ్రహించిన విధానం కొరకు మనం దేవుని స్తుతించాలి. మరియు ఆయన చేసిన అద్భుత కార్యములకు మనము దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించవలెను. ఇవన్నీ రిఫరెన్స్‌లన్నీ రాస్తే మరి 2 అవర్స్ అయిపోద్ది కాబట్టి నేను కట్ షాట్ చేసేసాను. అయితే మీకు ఈ ఈ యూట్యూబ్‌లో వీడియోలో ఈ రిఫరెన్స్ ఉంటది కాబట్టి మీరెప్పుడైనా అది ఓపెన్ చేసి చూసి మరి ఆ రిఫరెన్స్ చదువుకోవచ్చని నేను మీకు ఇవి పొందుపరిచాను. దేవుని దయతో కూడిన అన్నిటికీ మనము ధన్యవాదాలు తెలియచేయాలి. కేవలం ఈ దినం మనం సజీవ లెక్కలో ఉన్నామంటే దేవుని యొక్క కృప. ఆయన కృప కోసం మనము పొందవలసిన
శిక్షను, ధర్మశాస్త్ర సంబంధమైన శిక్షకు మనం ఎవరము లోను కాకుండా ఆ శిక్ష నుంచి తన ఉచితమైన కృప చేత మనలందరినీ మరి రక్షించి విమోచించినందుకు ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించబద్దులమై ఉన్నాము. ఆయనతో సహవాసం యొక్క ఆశీర్వాదములు మరియు ఆనందముల కోసం మనము దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. యేసుప్రభు ఏం చెప్పాడు? నేను వెళ్ళి మీ అందరకు స్థలము సిద్ధపరచి వెళ్ళుచున్నాను, నేనుండు చోటన మీరును ఉండులాగున నేను మరలా వచ్చి మిమ్మల్ని తీసుకుని వెళ్తాను అంటున్నారు. అటువంటి దాని కొరకు మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లించవలేను. ఈ సృష్టి అంతా మరి ఆయన వాక్యము ద్వారా ఆయన వెల్లడించినందుకు మనము దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించబద్దులమై ఉన్నాము. ఇతరుల జీవితంలో ఆయన చేసిన అద్భుతమైన పనికి మనము దేవునికి కృతజ్ఞతలు చెల్లించవలేను. మన సంఘస్థులు కానీ మరి ఇతరులు కానీ వారి కొరకు మనం ప్రార్థన చేసినప్పుడు అద్భుత రీతిగా దేవుడు వారికి చేసిన అద్భుతాలను బట్టి మనము దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించవలసిన వారమై ఉన్నాం. మరి దేవుని యొక్క ఉద్దేశాలు కానీ ఆ వాగ్దానాలు కానీ ఆధారంగా ఆయన భవిష్యత్ పని కొరకు భవిష్య పని కొరసు మనము దేవునికి అంటే ఆయన రానున్న దినాల్లో మనలందరినీ నూతన భూమి మీరికి, నూతన ఆకాశాన్ని మనకు అనుగ్రహించిన అన్నాడు. నూతనమైనదైన యెరూషలేము ఆయన దిగి రానై ఉన్నది పరలోకం నుండి. అప్పుడు అక్కడ మనం ఆయనతో నిత్యము ఆరాధిస్తూ స్తుతిస్తూ దేవుని సన్నిధిలో ఉంటాము. అందు నిమిత్తమే మనము దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించవలెను. మరి 10 మంది కుష్ఠరోగులు బాగుపడ్డారు. అయితే శుద్ధి చేయబడిన ఒక్క కుష్ఠరోగి మాత్రమే యేసుకు కృతజ్ఞతలు చెప్పటానికి ఎందుకు తిరిగి వచ్చాడు అనే ఒక్క విషయం మనం గమనించి మనం ముగించుకుందాం. ఇక్కడ 9 మంది రాలేదు. వాడు వచ్చి ఇందాక నేను చెప్పాను కదా, గొప్ప శబ్దంతో ఆయన కాళ్ళ మీద పడ్డాడు. వాడు సమరయుడు అని ఇందాక చెప్పాను నేను. అప్పుడు యేసుప్రభు ఏమన్నాడు? మరి మిగిలిన 90 ఎక్కడున్నారు అన్నాడు. మనము కూడా ఎప్పుడైనా ఎవరికైనా సహాయం చేస్తే మనము చేసిన సహాయానికి వారు మనకి ఎప్పుడు థ్యాంక్స్ చెప్పరు. మనం ఎప్పుడైనా సహాయం కావలసి ఉన్నప్పుడు వారెవరో తెలియని రీతిలో మంచి సమరయుడు అక్కడ పడుంటే అక్కడ ఆ దొంగలు కొట్టేసి అతను పడుంటే మరి లేవీయుడు ఎలా చూసి వెళ్ళిపోయాడో మనకెందుకులే అనేసి యాజకుడు ఎందుకు, నాకు చర్చ్ టైం అయిపోతుంది, సర్వీస్ టైం అయిపోతుంది, నాకు అది ముఖ్యం కదా, ఇప్పుడు వీడితో పెట్టుకుంటే నాకెందుకు అని అతను వెళ్ళిపోయాడు. అయితే మంచి సమరయుడు మాత్రం అతన్ని తీసుకుని లేవనెత్తి గాయములు కట్టాడు. కాబట్టి 90 మరి వారు కృతజ్ఞత లేదు వారికి, కృతజ్ఞులు. అయితే ఒక్కడే వచ్చి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించడానికి దేవుడు అడుగుతున్నాడు, మిగిలిన 90 ఎక్కడున్నారు అని అడిగినప్పుడు దానికి సూచించబడిన కారణాలు ఏంటంటే, ఒక్కొక్కడు యాటిట్యూడ్, మైండ్ సెట్, ఆలోచన సరళి ఎలా ఉందంటే, ఈ స్వస్థత నిజమా ఇది అని వాడు ఎదురు చూస్తున్నాడు, టెస్ట్ చేస్తున్నాడు. ఇది నిజంగా తగ్గిందా లేదా, ఇంకా గ్యారంటీ కావాలి. ఇప్పుడు మనం ఏదో వస్తువు కొంటే దానికి గ్యారంటీ ఇస్తారు. అంటే ఆ గ్యారంటీ అయ్యే వరకు మనం అది ఉంచుకున్నాక డబ్బులు ఇస్తామంటే ఊరుకోరు కదా. నీ నమ్మకమే నిన్ను స్వస్థపరుస్తుంది. కాబట్టి ఒకడేమంటున్నాడు, స్వస్థత నిజమేనా, అవునా, ఆహా అన్నట్టు మరి ఒకడు, ఇంకొకడు ఇది నిజంగా జరుగుతుందా అని ఎదురు చూస్తున్నాడు. అంటే యాక్షన్ కోసం, గ్యారంటీడ్ యాక్షన్ కోసం వాడు ఎదురు చూస్తున్నాడు. ఇంకొకడేమో నేను తర్వాత చూస్తానులే యేసుని, ఇప్పుడే చూసేలేటే అర్జెంటుగా అని. మనకి ఎప్పుడైనా ఏదైనా మనము మేలు పొందినప్పుడు వెంటనే మనము దేవుని సన్నిధిలో కృతజ్ఞత అర్పించాలి, దేవుని సన్నిధిలో. అంతేగాని ఇప్పుడు
దొంగలు పడ్డ 6 నెలలకి కుక్కలు మొరిగినాయని మనకు తెలుగులో ఒక సామెత ఉంది. నీవు దేవునిచే ఇప్పుడు మేలు పొంది ఎప్పుడో కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం కాదు. వెంటనే మనము దేవునికి మనము పొందిన మేళ్ల నిమిత్తమై దేవుని సన్నిధిలోకి వెళ్ళి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. చూడండి, ఏప్రిల్ మాసం ఈ రిజల్ట్స్ వచ్చినప్పుడు చూడండి, స్టేజ్ మీద దగ్గరికి, ఆల్టర్ దగ్గరికి ఎంతమంది కవర్లు తీసుకుని వెళ్తారు స్టూడెంట్స్ అందరూ. ఎందుకని? వాళ్ళు పాస్ అయినట్టు అందరికీ తెలియాలి. అనగా దేవుని ఘనపరచాలి. తర్వాత ఏంటంటే మేము పాస్ అయ్యాము అని సంఘానికి తెలిసేటట్టు కొంతమంది ఇస్తారు. ఏది ఏమైనా వారు కృతజ్ఞత కానుక దేవుని సన్నిధికి తీసుకొని వెళ్తున్నారు. మరి 4వ వాడు ఏమంటున్నాడంటే, తనకు ఎప్పుడు కుష్టి వ్యాధి లేదని ఒకడు నిర్ణయించుకున్నాడు. ఉన్నది కుష్టు, అది ఇప్పుడు పోయింది. అవును, నాకు ఎప్పుడు కుష్టి లేదు కదా అని మళ్ళీ మాట మారుస్తున్నాడు. ఇది ఒక టైపు. అది ఎలాగున్నా బాగుండేది అని ఇంకొకటి చెప్తున్నాడు. కుష్టుంటే ఏముంది, కుష్ఠరోగుల కాలనీలో ఫ్రీగా ఫుడ్ పెడుతున్నారు. ఇప్పుడు మామూలుగా ఇక్కడ భోంచేస్తాము. ఏదైనా ఒకటే కదా, పెద్ద డిఫరెన్స్ ఏం లేదు కదా, ఫుడ్ బాగానే దొరుకుతుంది కదా అన్న కాన్సెప్ట్‌లో ఒకడు ఎలాగైనా బాగుండేది, ఏమైనా బానే ఉండేది కదా అని ఇంకొకడు చెప్తున్నాడు. ఇంకొకడేంటి, నీకు స్వస్థత యేసు ప్రభు చేస్తే వీడెళ్ళి యాజకుల్ని మహిమపరుస్తున్నాడు. ఈ రోజున అనేక చోట్ల స్వస్థత కలిగినప్పుడు దేవుణ్ణి ఘనపరచడం మానేసి, ఫలానా ఆయన ప్రార్థన చేశాడండి, అందుకని నాకు స్వస్థత వచ్చిందని చెప్తున్నారు. అది యాజకుల్ని మహిమపరచడం అంటే. యాజకుల్ని గౌరవించాలి మనం. కానీ మహిమపరచడం, మహిమ దేవునికే. మహిమ, స్తుతి, ఘనత నీకే ప్రభువా అని మనం చక్కగా పాట పాడుతున్నాం. మహిమ నీకే ప్రభు, ఘనత నీకే ప్రభు, స్తుతి మహిమ ఘనతయు మహా అని మనం పాడుతున్నాం. కానీ ఇక్కడ ఒకడు దేవుని వలన, యేసు ప్రభువు వలన స్వస్థత పొంది యాజకుల్ని మహిమపరుస్తున్నాడు. ఇది ఇక్కడ. ఇంకొకడు ఏం చేస్తున్నాడంటే, అయ్యో! యేసు నిజంగా ఏం చేయలేదు, మామూలుగా అయిపోయింది, జస్ట్ లైక్ దట్. నాకు స్వస్థత వచ్చేసింది ఆటోమేటిక్‌గా. నా బాడీ రెస్పాన్స్‌ని బట్టి, నా బాడీలో ఉన్న ఆహ్, చర్యలను బట్టి నాకు స్వస్థత వచ్చింది. అతనేం చేశాడు నాకు అని ఇంకొకడు ఆలోచిస్తున్నాడు. ఇంకొకడు ఏమన్నాడు, ఏముంది, ఈ మాత్రం స్వస్థత ఏ రబ్బీ అయినా చేస్తారు. ఏ పాస్టర్ గారు ప్రార్థన చేసినా ఈ స్వస్థత అవుతది. ఇదేం పెద్ద అతని గొప్పతనం ఏంటి అని ఇంకొకడు ఆలోచిస్తున్నాడు. ఇంకొకడేమో, నేను ఇప్పటికే చాలా మెరుగుపడ్డాను. అనగా ఆడికి లెప్రసీ వచ్చింది. ఆల్రెడీ ఏ లెప్రసీ కాలనీలోనో ఆడికేవో మందులేస్తున్నారు. సో, ఆల్మోస్ట్ తగ్గిపోయింది. ఇప్పుడు ఇంకేముంది, స్వస్థత పొందిన పెద్దది. తగ్గిపోయిందని తగ్గించాడు. అంతేగాని ఎక్కువగా ఉన్న కుష్టేమీ క్లియర్ అయిపోలేదు కదా! ఆల్రెడీ నాకు తగ్గిపోయింది ఆల్మోస్ట్. చివరి స్టేజ్‌కొచ్చేసాను. అదేదో కొద్దిగా మెరుగుపడ్డది అని ఇంకొకడు చెప్తున్నాడు. ఈ విధంగా 9 మంది కుష్ఠరోగులు వారు దేవునిని స్తుతించటానికి రాలేదు. ఒక్కడే వచ్చి ఆయన కాళ్ళకు నమస్కారం చేసి మరి దేవునిని స్తుతించాడు. సో, రక్షింపబడలేదు. మీ జీవితాన్ని ఆయనకు సమర్పించుట ద్వారా దేవునికి మనము కృతజ్ఞతాస్తుతులు చెల్లించవలెను. అప్పుడే మనము రక్షించబడతాం. ఆ విధంగా నమ్మిన వాడు రూపాంతర జీవితంతో, నమ్మాను అంటానికి నీలో యాక్షన్ ఏముంది? ఐ నీడ్ యాక్షన్. ప్రభు ఏమంటున్నాడంటే, రూపాంతర జీవితంతో కృతజ్ఞతాస్తుతులు చెల్లించవలెను. అంతేగాని నేను ఇలాగే ఉంటాను, కానీ నీకు కానుకిస్తాను, నీ కృతజ్ఞతాస్తుతులు కాదు. చేంజ్ మైండ్ తోటి, రూపాంతర జీవితంతో కృతజ్ఞతాస్తుతులు చెల్లించవలెను. అప్పుడు పరిశుద్ధపరచబడును. అప్పుడు పరిశుద్ధపరచబడవలెను అని
మరి ఇక్కడ ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము 3వ వచనం నుంచి 7వ వచనాల్లో కొన్ని క్యారెక్టర్స్ వ్రాశారు. మీరు అది చేయొద్దు, ఇటు చేయొద్దు, ఇది ఇది అని కొన్ని క్యారెక్టర్స్ రాశారు 3వ వచనం నుంచి. అవి మీరు చదువుకోండి. అయితే 7వ వచనంలో కనుక మీరు అట్టి వారితో పాలివారై ఉండకుడి, అటువంటి వారితో మీకు సాంగత్యము వద్దు, అటువంటి వారితో మీరు కలిసి తిరగొద్దు. మనకి మొదటి కీర్తన ఏం చెప్తుంది? దుష్టుల ఆలోచన చొప్పున, మరి పాపుల అపహాసకులు కూర్చుండు చోటున కూర్చుండక, డోంట్ గాసిప్ విత్ దెమ్ అని చెప్తున్నారు. కాబట్టి అటువంటి వారితో మీరు మింగిల్ అవ్వద్దు అని మనకి ఒక వార్నింగ్గా ఎఫెసీ పత్రికలో చెప్పబడుతుంది. అయితే మనం చేయవలసింది ఏంటంటే చిట్ట చివరిగా ఎఫెసీ పత్రిక 19 నుంచి 20 వచనాలు, 5వ అధ్యాయంలోనే 19, 20 వచనాలు ఏంటంటే మనం చేయవలసింది ఒకనినొకడు కీర్తనలతోనూ సంగీతములతోనూ ఆత్మ సంబంధమైన పాటలతోనూ హెచ్చరించుచు, మనసా మనసా నీకిది తెలుసా అని ఒకడు పాడితే, ఇంకొకడు మరి ఇందాక పాడారు కదా రాజమణి గారు, సోలిపోవలదు అది, లేదా రమ్మనుచున్నాడు ప్రభు నిన్ను పిలుచుచున్నాడు అని ఇంకొకడు పాడితే, ఈ విధంగా ఆత్మ సంబంధమైన పాటలతోనూ హెచ్చరించచ్చు. మరి ఉన్న పాటున వచ్చు చున్నాను నీ పద సన్నిధికో రక్షక. ఈ పాటలతోటి ఒకళ్ళనొకళ్ళు మరి హెచ్చరించుకొనొచ్చు. ఆ పాట ఏంటంటే ఉన్న పాటును వచ్చుచున్నాను. ఒక ఖైదీ ఉరికి ముందు మరి పశ్చాత్తాపడి ప్రభువుని అంగీకరించాడు. అప్పుడు ఆ ఖైదీ పాటలో ఉన్న ఫీలింగ్స్ని పురుషోత్తం చౌదరి గారు చక్కగా, ఐ థింక్ పురుషోత్తం చౌదరి గారే, మరి ఆ యొక్క ఆ ఖైదీ యొక్క భావోద్వేషాలని పాట రూపంలో చక్కగా రాశారు. నేను ఉన్న పాటను వచ్చేస్తున్నాను యాజ్ ఇట్ ఈజ్గా, నాకేమీ ప్రిపరేషన్ లేదు, నేను నీ సన్నిధికి వస్తున్నాను ప్రభు, నన్ను అంగీకరించుము, నన్ను యాక్సెప్ట్ చేయి. మనం ఏదైనా ఒక ఫంక్షన్కి కానీ ఎక్కడికైనా వెళ్తానంటే చక్కగా స్నానం చేసి మరి ఆ వస్త్రాలు ధరించి వెళ్తాం. నాకు అది లేదు, నేను మురికి వాడను, ఇలాగయ్యాను అలా అయ్యాను. అయితే నేను ఇప్పుడు నిన్ను అంగీకరించి నీ సన్నిధికి ఉన్న పాటున వచ్చుచున్నాను నీ సన్నిధికి అని మరి ఆ చక్కటి పాట ద్వారా, అటువంటి పాటలతో ఒకరినొకరు హెచ్చరించుకొనచ్చు. నువ్వు ఎలాగున్నా నీ పై స్వరూపం కాదు, పై స్వరూపం చూసేది మనుషులు. అయితే దేవుడు నీ అంతరంగిక స్వరూపాన్ని చూస్తారు. ఆయన నీ మనస్సును చూస్తున్నాడు, నీ హృదయాన్ని. నీ హృదయాన్ని ఆయనకి ఇచ్చినప్పుడు ఆయన నిన్ను అంగీకరిస్తాడు, మనల్ని రక్షిస్తాడు, మనకు నిత్య జీవము అనుగ్రహిస్తాడు. అందుచేత మన హృదయములలో ప్రభువును గూర్చి పాడుచు కీర్తించుచు, మన ప్రభువైన యేసుక్రీస్తు పేరట సమస్తమును గూర్చి తండ్రి అయిన దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు, మరి జీవితముతో కృతజ్ఞతాస్తుతులు చెల్లించవలెను. తరతరములుగా జీవితంతో కృతజ్ఞతాస్తుతులు చెల్లించవలెను, పరిశుద్ధ పరచబడవలెను. ఈ విధంగా కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం ద్వారా సంగీత నాదములతో, కీర్తనలతో, మరి స్తుతి పాటలతో మనం హెచ్చరించుకుంటూ దేవుని సన్నిధిలో కీర్తనలు పాడుచున్నప్పుడు మనము పరిశుద్ధపరచబడతాము. ఎందుకనగా పాపి పశ్చాత్తాపంతో మరి ఆ పాపాలన్నీ క్లీన్ అయిపోతే పరిశుద్ధతతో మనము ప్రభురాత్రి భోజన సంస్కారానికి వెళ్ళటానికి అవకాశం ఉంటుంది. ఉన్న పాటున నేను నీ సన్నిధికి వస్తున్నాను ప్రభు అని మనం కూడా ఆ ప్రభురాత్రి భోజన సంస్కారానికి వెళ్ళవచ్చు. మరి అందు నిమిత్తమై
దేవుడు మనకు చేసిన జీవితంలో చేసిన అన్ని మేళ్ల నిమిత్తమై మనము ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించవలసిన వారమై ఉన్నాం. కాబట్టి ఇట్ ఈస్ మ్యాండేటరీ ఫర్ ఆల్ ఆఫ్ అస్. ఆ విధంగా మనం అందరము దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించే వారంగా ఉండవలనని ప్రభునామంలో నేను మిమ్మల్ని అందరినీ అభ్యర్థిస్తున్నాను. దేవుడి కొద్ది మాటలను దీవించునుగాక. ఆమెన్.